బ్రేకింగ్ న్యూస్. స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పూర్ణచంద్ర భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన ఆరోపణలు చేస్తూ స్వప్న వీడియో రిలీజ్ చేసింది. పూర్ణను తనను స్వేచ్ఛ ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదని తెలిపింది స్వప్న. నిద్రమాత్రలు మింగి బ్లాక్మెయిల్ చేసిందన్నారు. స్వేచ్ఛ తనను టార్చర్ చేయడంతో డిప్రెషన్లోకి వెళ్లానని, అప్పుడు పూర్ణ కాశీకి తీసుకెళ్లాడంది. అలా ఇలా తీసుకెళ్తామని పూర్ణను స్వేచ్ఛ బెదిరించిందని స్వప్న తెలిపింది. అటు స్వేచ్ఛ కుమార్తె ఆరోపణలను స్వప్న ఖండించింది. తన పిల్లలతో పాటే స్వేచ్ఛ కుమార్తెను పూర్ణ చూసుకున్నాడని తెలిపింది. స్కూల్ ఫీజులు కట్టాడు, డ్రెస్సులు తీసుకున్నాడని, ఇంత చేస్తే తమ బతుకులను రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. స్వేచ్ఛ కుమార్తె ఆరోపణల వెనుక ఎవరున్నారు తేలాల్సి ఉంది. అందరికీ నమస్కారం. నేను పూర్ణచంద్ర భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే కూడా చూసుకున్నాడు. స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చెయ్యొద్దు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకుపోయి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, మనం చూస్తున్నాము అటు ఎవరైతే స్వేచ్ఛ కూతురు చేసిన మాటలకు కూడా పూర్ణచంద్ర భార్య అయితే రియాక్ట్ అయ్యారు. సో ఇదంతా కూడా చూస్తుంటే ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు, దీన్ని అసలు ఎలా చూడాలంటారు, ఎవరి మాటల్లో నిజమెంతుంది అనుకోవచ్చు? అఖిల, ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ మృతికి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు పూర్ణచందర్ నాయక్ని పోలీసుల అదుపులోకి తీసుకొని విచారించినటువంటి నేపథ్యంలోనే తాను స్వేచ్ఛని మొదట పెళ్లి చేసుకుంటానని అంగీకరించి ఆ తర్వాత చేసుకోనని చెప్పడంతోనే స్వేచ్ఛ సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి పూర్ణచందర్ అంగీకరించారని స్వయాన ఏసీపీనే మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే నిన్న జడ్జ్ ముందు హాజరుపరిచిన అనంతరం కూడా తనని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా కూడా
పూర్ణచందర్ నాయక్ భార్య విడుదల చేసినట్టు వీడియో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో తెలుసు స్వేచ్ఛతో పూర్ణచందర్ ఉంటున్నాడని. గత కొన్ని నెలల నుంచి కూడా స్వేచ్ఛ నాకు కాల్ చేస్తుంది. పూర్ణచందర్ ఎప్పుడైతే ఫోన్ లిఫ్ట్ చేయరో ఆ టైంలో నాకు కాల్ చేసి ఎందుకు పూర్ణచందర్తో బయట ఉంటున్నావు, పూర్ణచందర్ నా వ్యక్తి అన్నట్లుగా మాట్లాడింది చాలాసార్లు. పూర్ణచందర్తో దిగినటువంటి ఫోటోలు కూడా నాకు షేర్ చేయడంతో పూర్ణచందర్కి స్వేచ్ఛకి ఉన్నటువంటి సంబంధం నాకు తెలిసింది. చాలాసార్లు నా పిల్లల్ని కూడా స్వేచ్ఛ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అమ్మ అని పిలవాలని చెప్పాడు అని చెప్పారు. నిన్న స్వేచ్ఛ కూతురు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఒక కూతురులాగా చూశాడు, నా పిల్లల్ని ఎలా చూశాడో వాళ్ళ పిల్లల్ని కూడా అదే విధంగా చూశాడు. కానీ స్వేచ్ఛ కూతురు చాలా తప్పుగా మాట్లాడింది పూర్ణచందర్ పట్ల. పూర్ణచందర్ అలాంటి వాడు కాదు అని చెప్పేసి పూర్ణచందర్ భార్య స్వప్న తన వీడియోని రిలీజ్ చేస్తూ తన బాధను వ్యక్తం చేసింది. తన భర్తని తను ఎలా బయటికి తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పడంతో పాటు నాకు నమ్మకం ఉంది న్యాయస్థానం పట్ల అని కూడా తన బాధని వ్యక్తం చేస్తుంది. కానీ ఒకవైపు పూర్ణచందర్ మోసం చేశాడు కాబట్టే తను సూసైడ్ చేసుకుంది అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతానికి అటు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఒక వర్షన్ చెప్తుంటే మరోవైపు పూర్ణచందర్ భార్య మరో వర్షన్ చెప్తుంది. ఎలాంటి తప్పు చేయలేదు, మొదటి నుంచి కూడా నాతో బాగా ఉండేవాడు పూర్ణచందర్. ఎప్పుడైతే స్వేచ్ఛ తన జీవితంలోకి వచ్చిందో ఆ తర్వాత మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎక్కువ స్వేచ్ఛతోనే ఉంటున్నటువంటి సమయంలో కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నన్ను బయటికి తీసుకువెళ్ళిన ప్రతిసారి కూడా తనకి నీకు ఏంటి సంబంధం అని పూర్ణచందర్ని వేధించేది అని చెప్పేసి తను చెప్తుంది. అయితే మరోవైపు తన పాప చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చాలా తప్పు. నా భర్త అలాంటి వాడు కాదు, నా భర్త క్యారెక్టర్ నాకు తెలుసు, ఎవరి పట్ల అలా అసభ్యంగా ప్రవర్తించడు అని చెప్పేసి పూర్ణచందర్ భార్య చెప్తుంది. కానీ స్వేచ్ఛ కూతురు మాత్రం నాతో మిస్బిహేవ్ చేశాడు అని చెప్పి పోలీసుల స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఫోక్సో కేసు కింద కూడా కేసు నమోదు అయ్యింది. మరోవైపు పలు సెక్షన్ల కింద కూడా కేసును నమోదు చేసి జ్యుడిషియల్ కస్టడీకి కూడా పూర్ణచందర్ని తరలించారు. అఖిల, ఎస్, అయితే సుజాత, ఇప్పుడు ఆ పాప చేసిన ఆరోపణలన్నీ కూడా కేవలం ఆరోపణలే, తన వెనుకుండి ఎవరో మాట్లాడిస్తున్నారంటూ కూడా స్వప్న చెప్పడం జరిగింది. సో ఎందుకంటే వీళ్ళు రిలేషన్లో ఉండడం మొత్తం అంతా కూడా నాకు తెలుసు, మా పిల్లలు ఇంటికి వెళ్ళేవారు, ఇవన్నీ కూడా తనైతే ఒక క్లారిటీగా చెప్పుకొస్తుంది. సో అయితే నిజంగానే మాట్లాడించారు అనుకోవచ్చా? మరి దీనిపై ఇప్పుడు ఎవరైతే అటు స్వేచ్ఛ తండ్రి ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనుకోవచ్చు? ఇప్పటివరకు అయితే స్వేచ్ఛ తండ్రి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒకటే చెప్తున్నాడు, స్వేచ్ఛ చేసింది తప్పే, నేను మొదటి నుంచి చెప్తున్నాను. తను ఎంతో ఇష్టపడి పూర్ణచందర్ ఒక పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, నువ్వు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా అని నేను చాలాసార్లు చెప్పాను. కానీ తను వినలేదు, పూర్ణచందర్ని బాగా నమ్మింది. పూర్ణచందర్ పెళ్లి చేసుకుంటాడు అనుకుంది, కానీ పెళ్లి చేసుకోను అని చెప్పడంతోనే తను డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. కానీ ఒకవైపు భార్య మాత్రము నాకు ఇంట్లో తెలిసింది పూర్ణచందర్ స్వేచ్ఛతో ఉంటున్నాడని, స్వేచ్ఛనే నాకు ఫోటో షేర్ చేసింది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలయ్యి కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చేందుకు పలు ప్లేసెస్కి వెళ్ళాము. ఆ టైంలో కూడా నాతో కలిసి ఉండడము అనేది స్వేచ్ఛకి నచ్చక తనతో ఉండొద్దు అని చెప్పేసి పూర్ణచందర్ని టార్చర్ చేసింది. ఏ రోజు పూర్ణచందర్ స్వేచ్ఛని టార్చర్ చేయలేదు. చాలా ఇష్టంగా తన పాపతో చాలా క్షణాలు గడిపాడు. నా పాపని చూసినట్టే స్వేచ్ఛ పాపని కూడా చూశాడు. నా పాపకి ఎప్పుడైతే బట్టలు కొన్నాడో అప్పుడు కూడా తనకి కూడా బట్టలు కొనేవాడు అని చెప్పేసి స్వప్న చెప్తుంది. కానీ ఆ స్వేచ్ఛ పాప మాత్రము అలా ఉండేవాడు కాదు, నటిస్తూ ఉండేవాడు అని చెప్పేసి తను చెప్తుంది. ఇప్పటి వరకు స్వప్న చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు, అన్నీ కూడా అవాస్తవాలను కల్పించి కుట్రపూరితంగానే తనను లోపలికి పంపించారు, దీని వెనక ఎవరున్నారన్న విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి అని చెప్తున్నారు. నిన్న పోలీస్ స్టేట్మెంట్లో కూడా పూర్ణచందర్ మాట్లాడేటప్పుడు నేను మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ దగ్గర పని చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. నాకు స్వేచ్ఛకున్నటువంటి రిలేషన్ అంతా కూడా తనకి తెలుసు, చాలామంది రాజకీయ నాయకులకు కూడా తెలుసు. నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, గతంలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పేసి తను పోలీస్ స్టేట్మెంట్లో కూడా తను చెప్పినట్లు తెలుస్తుంది. పలుసార్లు స్వేచ్ఛని బెదిరించాడు
తను నాకు చాలా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకు ఎవరు ఎలాంటి కేసులు పెట్టినా పెద్ద ఫరక్ పడదు, నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు అంటూ ధీమాని వ్యక్తం చేయడంతో పాటు స్వేచ్ఛని బెదిరించాడు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. అటు స్వేచ్ఛ చివరిగా ఎవరితో మాట్లాడింది ఏంటి అని ఆ ఫోన్ డేటా ఆధారంగా కూడా విచారణ కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కుటుంబ సభ్యులు ఇరువురు కుటుంబాల్లోనూ స్వేచ్ఛ కుటుంబంలోనూ పూర్ణచందర్ స్వేచ్ఛ కలిసి ఉంటుంది అని తెలుసు అని చెప్తున్నారు. మరోవైపు పూర్ణచందర్ భార్య సంధ్య విడుదల చేసినటువంటి వీడియోలో కూడా పూర్ణచందర్ స్వేచ్ఛకు ఉన్నటువంటి సంబంధం గురించి నాకు తెలుసు, మా మధ్య గొడవలు జరిగాయి, కానీ తను మిస్బిహేవ్ చేసేంత వ్యక్తి కాదు, అంత బ్యాడ్ వ్యక్తి కాదు అని చెప్పేసి తన భర్తని సపోర్ట్ చేస్తుంది. మరోవైపు తనని బయటికి ఎలా తీసుకొచ్చుకోవాలో కూడా నాకు తెలుసు, న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయం ఖచ్చితంగా కూడా మా వైపు ఉంటుంది అని చెప్పేసి తను నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. నాకు అంటూ ఒక కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, నన్ను రోడ్డును పడేయొద్దు, ఇలా బ్లేమ్ చేయొద్దు అని చెప్పి స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు కూడా తన బాధని ఒకవైపు వ్యక్తపరుస్తూ తన కుటుంబ సభ్యులకు కూడా తను చెప్పాల్సిన విషయాలన్నిటి కూడా స్వేచ్ఛ కూతురికి కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఏదైతే అటు స్వేచ్ఛ సూసైడ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పాలి. అయితే తాజాగా పూర్ణచంద్ర భార్య స్వప్న అయితే బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే స్వేచ్ఛ కూతురు చేసిన ఆరోపణలన్నీ కూడా తప్పు, తనని చాలా బాగా చూసుకున్నారు, ఒక తండ్రి స్థానం తనకిచ్చి మా పిల్లలతో పాటే తనని చూసుకున్నారంటున్నారు. అయితే మరో పక్కనైతే ఇప్పటికే పూర్ణచంద్ర అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. మరి కేసు ఇంకెన్ని మలుపులు